ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కూటమి సర్కార్ నిర్వాహకం చూద్దాం. 2 ఏళ్లలోనే లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేశాం అని ఊదరగొడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప అందులో నిజం లేదని తేలిపోయింది. పదే పదే ఇది మా బ్రాండ్ అని చేసిన పబ్లిసిటీ అంతా ఉత్తిదే అని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. ఏపీలో నిరుద్యోగం తగ్గకపోగా కొన్ని విభాగాల్లో మరింతగా పెరిగినట్టుగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తేల్చేసిన వైనంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే కంపెనీలన్నీ ఏపీకి క్యూ కడుతున్నాయని కూటమి పార్టీల నేతలు ప్రతి మీటింగ్లో మైకులు అరిగిపోయేలా చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు, లోకేష్లు జాతీయ మీడియాలో కాంక్లేవ్లు పెట్టించుకుని మరీ పదే పదే తమ సెల్ఫ్ డబ్బాలను కొట్టుకుంటూనే ఉన్నారు. ఐటీతో పాటు అనేక పరిశ్రమలన్నీ ఏపీకి తరలి వచ్చేస్తున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం వల్ల లక్షల్లో ఉద్యోగాలు కూడా కల్పించేశామని చెబుతున్నప్పటికీ గణాంకాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. తాజాగా కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకి ఇచ్చిన తాజా సమాధానంలో కూటమి నేతల ప్రకటనలోని డొల్లతనం బయటపడింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023-24లో నిరుద్యోగ రేటు 4.1%గా ఉంది. అయితే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి వార్షిక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికలో అది 4.2%కి పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింత ఆందోళనకరంగా మారింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 2023-24లో పట్టణ నిరుద్యోగ రేటు 5.9%గా ఉండగా టీడీపీ కూటమి పాలనలో అది 6.2%కి పెరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటులో మాత్రం మార్పు రాలేదు. 3.4% వద్ద యథాతథంగా కొనసాగింది. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనలో పరిస్థితులు మెరుగుపడకపోగా పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతలో నిరుద్యోగ రేటు ఏకంగా 16.2%గా నమోదైంది. ఉద్యోగ ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పించలేకపోతోంది అనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం, స్వయం ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పెరుగుదల, అప్రెంటిస్షిప్ల కోసం దేశవ్యాప్తంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఆయా పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలో, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీడీపీ కూటమి సర్కార్ విఫలమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడైన వాస్తవాలను పరిగణలోనికి తీసుకునైనా టీడీపీ కూటమి సర్కార్ ప్రచార ఆర్భాటాలను మానుకుంటే బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.